ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. పెద్దలందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా యొక్క బ్లెస్సింగ్స్, దీవెనలు. ఈ రోజున ఈ వేదిక మీద పెద్దలు గౌరవనీయులు విశ్వనాథరాజు గారు మన ఆశయాలు బాగున్నాయి అనేసి ఈ యొక్క పార్టీలో చేరటానికి కూడా వచ్చిన విశ్వనాథరాజు గారికి, తరువాత చెన్నై నుంచి విచ్చేసిన కృష్ణారావు యాదవ్ గారికి, స్నేహ క్లబ్ అనేది గత 23 సంవత్సరాల నుంచి నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేషనల్ సెక్రటరీ కేవీ లూ గారికి, అదేవిధంగా మన సంస్థకి ఫస్ట్ ఆఫీస్ ఇచ్చినటువంటి దాసరి కేశవరావు గారు, పెద్దలు గౌరవనీయులు. వీరు ఆఫీస్ ఇచ్చిన వెంటనే మనకు 12 ఆఫీసులు వచ్చినాయి ఫ్రీగా. వీరు ఎలాగైతే ఫ్రీగా మనస్ఫూర్తిగా ఇచ్చారో ఒక 12 ఆఫీసులు 12 జిల్లాల్లో ఆఫీసులు రావడానికి కారణం దాసరి కేశవరావు గారు. సో వారికి, మిగిలిన నా తోటి బృందాన్ని మీ అందరికి కూడా మరొక్కసారి నమస్కారం చెప్తూ, ఇప్పుడు మిత్రులు చందు గారు మాట్లాడారు. వారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మనకి. ఆ బ్లెస్సింగ్స్ సమాధానం కూడా కావాలనే ఉద్దేశంతో వారిని ఆపటం జరిగింది. అన్నిదా భావించవద్దు. ఈ యొక్క పార్టీ జనాభా ప్రాతిపదిక మీద రేపు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, విలేజ్ ప్రెసిడెంట్స్ కానీ అన్ని పోస్టులు కూడా జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి కులం కూడా ప్రతి పార్టీని మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, అన్ని సీట్లు ఇవ్వండి అడుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఇవ్వరు కూడా. ఇవ్వకపోయినా సరే మరలా అడుగుతూనే ఉంటారు. అడగడం అనేది ఒక మామూలు వ్యవహారం అయిపోయింది. అది ఎంత తప్పు అనేది కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బట్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రం నా జనాభా ఎంత ఉంది, అందుకని ఓసీకి కూడా రిజర్వేషన్ ఇస్తున్నాం, కాపులకి 15% రిజర్వేషన్ ఇస్తామన్న ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రమే. టేక్ ఇట్ గ్రాంటెడ్. జనాభా ఎంత ఉంటే 15% ఉన్నారా, 20% ఉన్నారా, 12% ఉన్నారా, జనాభా లెక్కలు తీసిన తర్వాత 15 కంటే ఎక్కువ ఉన్నారంటే 15% కంటే ఎక్కువ ఉంటే 15% కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది కాపులకి. సో దానిలో ఎలాంటి డౌట్లు లేవు. ఇంతవరకు ఏ పార్టీ కూడా ధైర్యం చేయలేదు, కనీసం మేము రిజర్వేషన్ ఇస్తామని ధైర్యం చేయలేదు. ఏకైక పార్టీ ఇండియాలో కాపులకి 15% ఇస్తామని చెప్పిన ఏకైక పార్టీ. కాబట్టి మీకు ఎన్ని సీట్లు కావాలో మీ జనాభా ప్రాతిపదిక మీద మీరు ఆల్రెడీ అడిగారు, ఇవ్వలేదు. అడిగారు. యాదవులు కూడా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, మేము జనాభా ఇంత ఉన్నాము, మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి. గొల్లలు కూడా మాకు ఇన్ని సీట్లు అని అడుగుతారు. గౌడాస్ కూడా ఇన్ని సీట్లు అడుగుతూనే ఉన్నారు 75 సంవత్సరాల నుంచి. ఏ పార్టీ ఇవ్వలేదు. అయినప్పటికీ మనసు సంపుకుని అమ్ముతున్నారు. అలాంటి మనసు సంపుకునే బాధ ఆల్ తెలుగు ప్రజా పార్టీలో ఉండదని చెప్తున్నాను. సో అందుకని ఇక్కడ కూర్చున్న ప్రతి కులానికి కూడా 5 లక్షల జనాభా ఉన్న ప్రతి కులం కూడా అసెంబ్లీలోనూ ఉండాలి. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. వారి సమస్యలు వారే చెప్పాలనేది మా యొక్క పార్టీ యొక్క ఆలోచన. సో ఈ విధంగా అసలు ఎందుకు పెట్టాం మనం పార్టీ? అసలు పార్టీ పెడతానికి కారణం ఏంటి? ఈ రోజున గత 10 సంవత్సరాల నుంచి 2 పార్టీలు కూడా
స్పెషల్ స్టేటస్ మీద గట్టిగా పోరాడతాము, తీసుకొస్తాము, మెడలు ఉంచుతాము అని చాలా గట్టిగా చెప్పారు. పదవిలోకి వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ స్పెషల్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. తర్వాత విభజన హామీలు తీసుకొస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా తీసుకొచ్చింది ఏమీ లేదు. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, తీసుకొచ్చిందే లేదు. ప్రత్యేక మన రైల్వే జోన్ అన్నారు, తీసుకొచ్చింది లేదు. సో ఇచ్చిన హామీలన్నీ కూడా రెండు పార్టీలు కూడా మూలన పడేసినాయి. సో ఈ రాష్ట్రం బాగుండాలంటే కంపల్సరిగా ఇవన్నీ కూడా కావాల్సిందే. ఎందుకు తీసుకురాలేకపోయారు? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. పార్లమెంట్లో అన్ని బిల్స్ను కూడా సపోర్ట్ చేసిన పార్టీలు ఏమైనా ప్రతిపక్షం అధికార పక్షం రెండు కూడా సపోర్ట్ చేసిన ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఏపీ మాత్రమే. అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ చేస్తుంది బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కానీ మరి స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదు అంటే భగవంతుడికి తెలియాలి, వారి మనసుకు తెలియాలి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలి. ఎందుకు మొన్నటికి మొన్న క్రిస్టియన్స్ని ఆడవారు మగవారు అని చూడకుండా మణిపూర్లో మరణకాండ చేసినా కూడా ఆ ఓట్లతోనే గెలిచిన పార్టీలు కూడా కనీసం సింపతి కూడా చేయలేదు. సింపతి పక్కన పెట్టండి, పార్లమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, చంపుకుంటే అన్నట్టుగా. ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, కోడికత్తి కేసులో నీ మీద నీకు చంపింది ఎవరో కూడా ఇంతవరకు తెలియదు. 4.5 సంవత్సరాలు అయింది. నా మీద హత్యా ప్రయత్నం చేస్తే నేను సీఎం అయిన తర్వాత కనీసం ఎవరు నన్ను చంపబోయారు, ఏం కుట్ర జరిగింది అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఒక ఎస్సీ పిల్లవాడు జైల్లో మగ్గుతున్నాడు. ఇది అవసరమా? ఆ ఎస్సీ పిల్లవాడైనా ఒకటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ కూడా ఇదే ఒకే సమాధానం. ఒక పిల్లవాడు ఎస్సీ పిల్లవాడిని చంపినా ఎవరు మాట్లాడరు, జైల్లోకి పెట్టినా ఎవరు మాట్లాడరు. తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, వైసీపీ మాట్లాడలేదు. కోడికత్తి మీద ఎందుకు జైల్లో పెట్టారు, 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల నుంచి ఎందుకు జైల్లో ఉన్నాడు అనేసి. ఇది మన పరిస్థితి. సో వీటన్నిటికీ సమాధానం కావాలంటే బీజేపీకి ఎగనెస్ట్గా ఇక్కడున్న అన్ని పార్టీలు కూడా బీజేపీ పార్టీలే. మనం తెలుసుకోవాల్సింది ఒకటే, బీజేపీ పార్టీ కావాలంటే ఈ పార్టీలకు ఓటేయండి, లేదు బీజేపీకి ఎగనెస్ట్గా ఓటేయాలంటే ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రమే కావాలని మేము కోరుకుంటున్నాం. ఇందుకే పార్టీ పెట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్రం అప్పుల పాలవుతుందని పార్టీ పెట్టాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో నువ్వు దొంగ అంటే దొంగ ఎవరు? అందరూ అవినీతి అంటున్నారు, మరి దొంగ ఎవరు? సో అందుకని అవినీతి రహిత పాలన కావాలంటే ఇంతకాలం ఆల్రెడీ పేపర్లు ఘోషిస్తున్నాయి, కమ్మ వాళ్ళు పరిపాలిస్తున్నారు, రెడ్లు పరిపాలిస్తున్నారని వాళ్ళ పేపర్లోనే రోజు వస్తుంది. అందుకనే అత్యధిక జనాభా ఉన్న బీసీలను కనుక సీఎం చేయగలిగితే అవినీతి ఆరోపణలు లేవు, కోట్లు సంపాదించలేదు, ఎవరిని చంపలేదు. ఒక బీసీని కనుక సీఎం చేయగలిగితే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించుకొని బీసీలే సీఎంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని. చాలామంది అడిగారు, మీరు ఎస్సీ కదా, మీరు ఎస్సీ అయి ఉండి బీసీ సీఎం అంటున్నారు ఏంటంటే, సమన్యాయం కావాలి. అంబేద్కర్ ఏదైతే త్యాగం చేశారో త్యాగం ఉన్నప్పుడే ఫలితం వస్తుంది. ఆ త్యాగంలో కూడా న్యాయం ఉంది, సమన్యాయం. జనాభా వాళ్ళు ఎక్కువ కాబట్టి బీసీలు సీఎంగా ఉండాలనే ఆశయంతో ఈ యొక్క పార్టీ పుట్టుకొచ్చింది. ఇక పార్టీ ఏం చేస్తుంది? సింపుల్గా ఈ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తాం. ఈ పార్టీ మాత్రం 5 సంవత్సరాల్లో 100% ప్రతి కుటుంబం కూడా లక్షలాధికారులుగా చేసే విధంగా ప్రణాళిక చేశాము. లక్షలాధికారులు, లక్ష కాదు, లక్షలాధికారులు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పని చేసుకోవటానికి పని లేదు, ఉద్యోగం చేసుకోవటానికి ఉద్యోగం లేదు. సో అందుకనే మన ప్రణాళిక 100% పుట్టిన ప్రతి బిడ్డ కూడా లక్షాధికారి కావాలనేసేసి ₹1,00,000 ఆ బిడ్డ పేరు మీద ఆడగాని పాప కానీ బాబు కానీ ఆ పిల్ల పేరు మీద ₹1,00,000 బాండ్ ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే నేను లక్షాధికారి అని అంటే ఆ యొక్క మనస్థైర్యం వేరుగా ఉంటుంది, ధైర్యం వేరుగా ఉంటుంది.
నా పిల్లవాడు లక్షాధికారి, ఇప్పుడు 5,000 10,000 ఇస్తే 5,000 10,000 తెల్లపాటికి అయిపోతాయి. నా పిల్లవాడు లక్షాధికారి అని మనోధైర్యంతో ఇంకా ఎక్కువగా చదవడం కానీ, ఆస్తి సంపాదించడం కానీ, గర్వంగా బతకడానికి కానీ అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి పిల్లవాడికి, పాపకి, బాబుకి, ఎవరికైనా సరే 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఇది గ్యారంటీ అనేసి మనం 12 గ్యారంటీల్లో ఫస్ట్ గ్యారంటీగా ఇది పెట్టుకోవడం జరిగింది. ఇక రెండో గ్యారంటీ, ఈ రాష్ట్రంలో 60% వ్యవసాయం నడుస్తుంది. 60% వ్యవసాయం. అన్నపూర్ణ అనేసి ఇందాక మిత్రులు కూడా చెప్పడం జరిగింది. 100% కనుక వ్యవసాయం కనుక చేయగలిగితే మనం పండించిన పంటని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో అందుకని భూమి లేని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 3 ఎకరాల భూమి 100% ఇవ్వటం జరుగుతుంది. భూమి ఉందా అంటే ఉంది, భూమి ఉంది. భూమి లేకపోతే కొనేని ఇవ్వటం జరుగుతుంది, పండించే విధంగా చేయడం జరుగుతుంది. మరి భూమి ఉన్నప్పుడు, భూమి వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆ ఆదాయం ఎప్పుడో వస్తుంది కదా, మరి మధ్యలో ఏమిటి, వారికి ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు సబ్సిడీ రూపంలో 3 గేదెలు 5 గేదెలు 10 గేదెలు ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు ఆ యొక్క కుటుంబానికి ఇవ్వటం జరుగుతుంది. సో అందుకని వ్యవసాయం చేసుకోవచ్చు, ఆదాయం పెంచుకోవటానికి ఈ యొక్క వనరుల్ని, గేదెలు కావచ్చు ఏదైనా కానీ ఇచ్చే విధంగా మనం చేస్తున్నాం. సో ఇది ఒక గ్యారంటీ, భూమి ఇస్తున్నాం, గేదెలు ఇస్తున్నాం. రెండో గ్యారంటీ. మూడో గ్యారంటీ వచ్చేసేసి వ్యవసాయం చేయాలంటే డబ్బులు కావాలి, వ్యాపారం చేయాలంటే డబ్బులు కావాలి, ప్రతి దానికి డబ్బులు కావాలి. కాబట్టి మనందరూ తెలుసు, కొత్త పాత రోజులైనవి ఉంటాయి. కొండ పొయ్యి మీదకి వెళ్ళలేదంటారు చాలామంది. 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ తెచ్చుకుంటూ ఉంటాం మనం. ఇది ప్రతి ఊర్లో జరిగేదే. సో దాని కనుకనే ప్రతి కుటుంబానికి హామీ లేకుండా 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకే ఇవ్వడానికి కోఆపరేటివ్ స్టైల్లో చేయడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు ఎక్కువ, నీకు 10,000 15,000 రూపాయలు రోజు, నెలకు 10,000 5,000 ఇవ్వటం ఎక్కువ అనేది మీరే ఆలోచించాలి. 10 లక్షల రూపాయలు ఇస్తే వ్యవసాయం చేసుకుంటాను, వ్యాపారం చేసుకుంటాను, ఇండస్ట్రీ పెట్టుకుంటాను, ఏమైనా చేస్తాను. సో ఆదాయాన్ని పెంచుతాను. మనీ ఎప్పుడైతే సర్క్యులేట్ అవుతూ ఉంటుందో ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబం కూడా కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక దీంతోపాటు మన పిల్లలు చదివిస్తాం, చాలా బాగా చదివిస్తాం, ఉద్యోగాలు ఉండవు, గాలికి తిరుగుతూ ఉంటాడు అనేసి మనమే అంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏంటి వాళ్ళకేమిటి, ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకుండా చేసే బాధ్యత ఆల్ తెలుగు ప్రజా పార్టీ తీసుకుంటుంది. ఎలా అవుతుందండి, ఇవన్నీ అయ్యే పనులా కాదు అనేది చాలామంది డౌట్లు ఉంటాయి. ఎందుకంటే మనం డౌట్లతోనే పట్టాలి. ఈ డౌట్లు ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా 100 ఎకరాల్లో ఒక డార్మెటరీని ఏర్పాటు చేసేసి ఫుడ్, షెల్టరు, పుస్తకాలు, కోచింగు, ట్రైనింగు, ఎవ్రీథింగ్, ఉద్యోగం వచ్చే వరకు, వ్యాపారం చేసుకునే వరకు, వ్యవసాయం చేసుకునే వరకు అక్కడే ఆ యొక్క డార్మెటరీలోనే తనకు స్థానము. ఉద్యోగం లేని వ్యక్తి డార్మెటరీలో ఉండాలి, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉండాలి, లేకపోతే వ్యాపారం చేస్తూ ఉండాలి, లేకపోతే వ్యవసాయం చేస్తూ ఉండాలి, లేకపోతే ట్రైనింగ్ తీసుకుని స్కిల్ డెవలప్మెంట్లో అభివృద్ధి చెందాలి. అంతేగాని బయట మాత్రం ఉండటానికి లేదు. ఎంత చదివిన వాళ్ళు, 2వ క్లాస్ చదివిన వాళ్ళైనా సరే అక్కడ ఉండొచ్చు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఆ డార్మెటరీలో ఉండి ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, వ్యవసాయానికి కానీ వెళ్ళొచ్చు. ఆ విధంగా పుస్తకాలు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, అదేవిధంగా చదువు చెప్తారు, ఎవ్రీథింగ్. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండటానికి లేదు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఆఫీసులో ఏపీలో ఉన్న ప్రతి ఆఫీసులో కార్లు అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క కారు ఉన్న వాళ్ళని అద్దెకు తీసుకోరు. ఒక 50 కార్లు ఉంటే అప్పుడు గవర్నమెంట్ అద్దెకు తీసుకుంటుంది. అలా కాకుండా ఒక్క కారు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ కారు గవర్నమెంటే అద్దెకు తీసుకుంటుంది. దాదాపుగా 1,50,000 కార్లు గవర్నమెంట్ అద్దెకు తీసుకుంది.
సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ 1,50,000 మందికి ఎట్ ఏ టైం కార్లు అద్దెకు తీసుకునే విధంగా చేయటం జరిగింది. ఒక్క కారు ఉన్న వాళ్ళే ఎలిజిబుల్, 10 కార్లు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారస్తుడు, డ్రైవర్ కావచ్చు, ఓన్ కారు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాంట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇంజనీర్ చదివిన వాళ్ళకి కాంట్రాక్ట్ చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ కావాలంటారు. సో ప్రతి ఒక్క ఇంజనీర్ కావచ్చు, డిగ్రీ హోల్డర్ కావచ్చు, కాంట్రాక్ట్ చేయాలంటే ఇమీడియట్గా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసుకునే విధంగా ఎలిజిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేస్తామనేది మాత్రం మాటిస్తున్నాము. దీంతోపాటుగా నీ పిల్లల్ని చదివించడానికి, నీ పిల్లల్ని అమెరికాలో చదివిస్తారా లేకపోతే ఇండియాలో చదివిస్తారా మీ ఇష్టం. ఫ్రీగా ప్రతి పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా వారికి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్, మన తల్లిదండ్రులకి పింఛన్ ఇస్తూ ఉంటారు. సగం డబ్బులు మందులకే వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా టెస్ట్లైనా ట్యాబ్లెట్లైనా ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచే ఫ్రీగా వచ్చేటట్టు చేస్తుంది ఆల్ తెలుగు ప్రజా పార్టీ. ఇది సాధ్యమంటే సాధ్యమే. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, కానీ అక్కడ ఎక్విప్మెంట్ ఉండదు, టెస్టులు చేయడానికి ఎక్విప్మెంట్ ఉండదు. సో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా సీఎం అయినా పిఎం అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. గవర్నమెంట్లో జీతం తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. చదువు రాకపోతేనేమో గవర్నమెంట్ హాస్పిటల్, చదువు ఉంటేనేమో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని రూల్ ఎక్కడుంది? సో అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా, సీఎం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆ విధంగా ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక అవినీతి మనందరూ తెలుసు. మన ఇంటి ముందే రోడ్డు వేస్తూ ఉంటారు, దాని ఖర్చు ఏమో 10 లక్షలు అంటారు, అక్కడ అయ్యేదేమో 2 లక్షలే. అవినీతి పోవాలంటే ప్రతి కాంట్రాక్ట్ వైట్ పేపర్ రావాల్సింది, గవర్నమెంట్ వైట్ పేపర్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా అవినీతి ఆరోపణలు వచ్చిన సరే వైట్ పేపర్ రావాల్సిందే. సో దీంతో పాటుగా ఇక ఓసీలు కూడా రిజర్వేషన్ ఇద్దాం. ఓసీ జనాభా ఎంత ఉంటే అంతమందికి రిజర్వేషన్ ఇద్దాం. ఎస్సీ జనాభా ఎంత ఉంటే అంత, ఎస్సీ జనాభా 20% అన్నారు, 20% ఎస్సీలకి ఇద్దాం. బీసీ జనాభా 41% అన్నారు యాజ్ పర్ నేషనల్ శాంపిల్ సర్వే, వాళ్ళకి 41 ఇద్దాం. ఎస్టీ జనాభా 9% అన్నారు, 9% ఇద్దాం. ఎస్సీలు 15% రిజర్వేషన్ తీసుకుంటున్నారు, ఇప్పుడు 20% ఇద్దాం. సో ఈ విధంగా కులాల ప్రకారం కాపులకి రిజర్వేషన్ మీద చాలా గొడవ అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం రైలు కూడా తగలబెట్టడం జరిగింది. 15% ఇద్దాం, వాళ్ళు 15% జనాభా అన్నారు, కాపులు 15% ఇద్దాం. ఎవరు జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇద్దాము. ఇచ్చే స్థాయికి వెళ్దాం. ఎల్లకాలం మనం నా రిజర్వేషన్ కాదు, మనం ఇచ్చే స్థాయికి వెళ్దాము. ఇక మనందరికీ తెలుసు పోలీస్ స్టేషన్. ఇద్దరు అన్నదమ్ములతో అనుకున్నా కూడా కానిస్టేబుల్ పిలిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు వ్యవసాయం చేసుకోవటానికి పనికి పోవటానికి లేదు, 4 రోజులు అక్కడే కూర్చోబెడతాడు. ఈ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థని పటిష్టంగా చేసే విధంగా చేస్తూ ఏ వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ గడప తక్కకుండా చేసే బాధ్యత మాత్రం ఆల్ తెలుగు ప్రజా పార్టీది. తన్నుకోవచ్చు, గొడవలు ఉండొచ్చు, తన్నుకోవచ్చు. దానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎవరైతే తన్నుకుంటారో, ఇద్దరు తన్నుకుంటారో, లేకపోతే పొలాల కేసులు ఉంటాయో, లేకపోతే ఏ కేసు అయినా కానీ ఇద్దరికి కూడా అడ్వకేట్ని ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మీరు పోలీస్ స్టేషన్ కాదు వెళ్ళాల్సింది, అడ్వకేటే మీ దగ్గరికి వస్తాడు. నువ్వు తప్పు చేసావా, ఆయన తప్పు చేసావా, అవన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాత అన్నీ అయిన తర్వాత పోలీస్ స్టేషన్, కానీ ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్ అంటేనే భయం, పోలీస్ స్టేషన్ అంటే అమ్మో పోలీసు అవమానం. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా న్యాయ సహాయం అందాలి. అంబేద్కర్ కానీ, పూలే కానీ, లేకపోతే వాజ్పేయి గారు కానీ, చెగువేరా గారు కానీ, పేదలకి ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత న్యాయ సేవ ఇవ్వకపోతే ఆ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నట్టుగా చెప్తారు వాళ్ళు.
వాళ్ళ పుస్తకాల్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఈ 3 విద్య, వైద్యము, న్యాయము, ఈ 3 కనుక ఫ్రీగా కనుక ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అని చాలా క్లియర్గా చెప్పుకొస్తారు. సో అందుకని ఈ 3 కూడా ఈ ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలి. ఇక మద్యం, చాలామంది కోపంలో రావచ్చు. మద్యం అంటే నీరా ఫ్యాక్టరీస్ని తీసుకురావడం జరుగుతుంది. నీరా అనేది ఆరోగ్యానికి కూడా మంచిదే, కేరళలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కాబట్టి మద్యం స్థానంలో నీరాని తీసుకొచ్చి ప్రతి ఒక్క మండలంలో నీరా ఫ్యాక్టరీస్ పెట్టే విధంగా చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రజలకి తాడి చెట్లు కావచ్చు, ఏది చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెంచుకునే విధంగా వారికి 10 లక్షల రూపాయల లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కుమ్మరి ఎవరైతే ఈ యొక్క వృత్తిపరంగా వడ్డెర కంపెనీ రాళ్ళు కొడుతూ ఉంటారు, కంసాలంటే వస్తువులు తయారు చేస్తూ ఉంటారు, మంగళి అంటే షేవింగ్ చేస్తూ ఉంటారు. మార్నింగే మంగళ షాప్కి వెళ్తే ఒక కుర్రాడు, మోహన్ అనే కుర్రాడు చెప్పుకొస్తున్నాడు, సార్ నాకు ఒక 10,000 వస్తుంది సార్. 10,000 ఏమవుతాయో నాకు తెలియదు, నాకు ఒక 3 లక్షల రూపాయలు కనుక అప్పు వస్తే నేను షాప్ పెట్టుకుంటా. నేను ఇక్కడ కూలీకి పనిచేస్తున్నా, నేనే షాప్ పెట్టుకోవాలంటే నాకు 3 లక్షలు కావాలి. ఎందుకంటే నాకు ఈ 10,000 ఎందుకండి? వాళ్ళు ఇచ్చే 10,000 ఆ 10 రోజుల్లోనో లేకపోతే ఆ ఒక్క రోజునే అయిపోతుంది. మందుకు అయిపోతున్నాయో తెలియట్లేదు, దేనికో దానికి అయిపోతుంది. అలా నాకు వద్దండి, నాకు 3 లక్షలు కనుక ఇవ్వగలిగితే నేను షాప్ పెట్టుకుంటా. సో ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ విధంగా 12 గ్యారంటీలు ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ 12 గ్యారంటీలు కనుక చేయగలిగితే ఇక వాలంటీర్స్ గొడవలుగా ఉన్నాయి. వాలంటీర్స్ వ్యవస్థ మీద వాలంటీర్ ద్వారానే 10 లక్షల రూపాయల అప్పు తీసుకునే విధంగా వాలంటీరే చేస్తాడు. మీ అందరూ తెలుసు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో సబ్సిడీలు వచ్చే స్కీమ్స్ వేల కొద్ది స్కీమ్స్ ఉన్నాయి, వేలకు వేలు ఉన్నాయి. ఒక్క స్కీమ్ కూడా మనకు తెలియదు, మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. లక్షాధికారులు మాత్రమే స్కీములు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ వాలంటీర్ ద్వారానే ప్రతి స్కీము, సబ్సిడీ ఉన్న ప్రతి స్కీము వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత వాలంటీర్దే. ఇప్పుడు సేవలు చేస్తున్నారు, సేవలతో పాటు అభివృద్ధి కూడా వాళ్ళ చేత చేపించి ప్రతి ఒక్క వాలంటీర్కి 15,000 రూపాయల జీతంతో ఈ యొక్క వ్యవస్థని అభివృద్ధి చేస్తుంది. 15,000 వాళ్ళ డ్యూటీ 5 రోజులు 4 రోజులు పెన్షన్ ఇవ్వడం ఇవి కాదు. ఆ కుటుంబం లక్షలాధికారులు అవటానికి ఏమేం పనులు చేయాలో ఆ పనులు చేయాలి. లోన్ ఇప్పించాలి, సబ్సిడీ స్కీమ్స్ తీసుకురావాలి, పిల్లలకి ఫారెన్ వెళ్తా అంటే ఫారెన్ వెళ్ళేటట్టు చేయాలి, అన్ఎంప్లాయ్ ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళకి డార్మేటరీలో తీసుకెళ్ళి వారి యొక్క కోర్సులు చెప్పాలి. ఈ డ్యూటీ నెల మొత్తం కూడా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా లక్షలాధికారిగా అవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని వాలంటీర్స్ తీసే ప్రసక్తే లేదు. మంచి స్కీము, మంచిని మంచిగా చెబుదాం, చెడుని చెడుగా చెప్దాం. ఒక పిల్లవాడికి చదువుకోవడానికే 15,000 రూపాయలు ఇస్తామన్నారు, మరి రెండో పిల్లవాడి సంగతి ఏంటి? గాడిదలు కాయాలా? నా కుటుంబంలో 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి చదువుకునే అవకాశం కావాలి. ఆ అవకాశం ఆల్ తెలుగు ప్రజా పార్టీ చేస్తుంది. సో ఈ విధంగా 12 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. 12 గ్యారంటీలు మనకు మీడియా వ్యవస్థలు లేవు, అంటే పెద్ద మీడియా వ్యవస్థలు లేవు. ప్రతి పార్టీకి ఒక మీడియా వ్యవస్థ ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది సైకలాజికల్గా మనుషుల్ని తయారు చేస్తుంది. మేము చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. అందుకని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, టీవీలో చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, లక్షల మంది చూస్తున్నారు టీవీలో, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం లక్షలాధికారి కావాలంటే ఈ యొక్క 12 స్కీములు, 12 గ్యారంటీలు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకో దారిద్ర్యం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రావాలి. ఒక్కొక్క లక్ష ఇచ్చిన లక్షాధికారి అవుతారు. 20,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇవ్వట్లేదు, అటేటో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. సో
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ ఎస్సీ ఎస్టీలకే వాడాలి. కారు కొంటాడా, లేకపోతే ఇండస్ట్రీ పెడతాడా, లేకపోతే వ్యవసాయం చేస్తాడా, ఏం చేస్తాడో తర్వాత విషయం. అభివృద్ధికి ఈ యొక్క 20,000 కోట్ల రూపాయలు వాడాలి ఎస్సీ ఎస్టీలకి. యాక్ట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకు టోటల్ ఫండ్స్ వాడలేదు. హైదరాబాద్లో హుసేన్ సాగర్ కడగటానికి ఈ డబ్బులు ఎస్సీ ఎస్టీ ఫండ్స్ తీసుకెళ్ళి హుసేన్ సాగర్కి అడిగారు. దానికి ఎస్సీలకు సంబంధం ఏంటి? సో అందుకని టోటల్ ఫండ్స్ అన్నీ కూడా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి. ఇంకా మన ప్రపోజల్ ఇంకోటి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, బుద్ధిస్టులకు కూడా సబ్ ప్లాన్ కావాలనేది ప్రపోజ్ చేస్తున్నాము. ఎందుకంటే అందరికంటే పేదవాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అందుకని ముస్లిం కమ్యూనిటీ కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, బుద్ధిస్ట్ వీళ్ళకి కూడా సబ్ ప్లాన్ నిధులు వారి జనాభా ప్రాతిపదికన వారి సబ్ ప్లాన్ ఫండ్స్ ఇద్దాం అనేది ఒక ప్రపోజల్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రగతి వరాలు అని 9 ఇస్తున్నాం, గ్యారంటీస్ అనేసి ఒక 12 ఇస్తున్నాం. ఈ గ్యారంటీస్ వల్ల, ఈ ప్రగతి వరాల వల్ల ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం లక్షలాధికారులుగా అవుతారనేసి మా నమ్మకం, మా విశ్వాసం. అడుక్కోవటం వద్దు, ఈ జాతి అడుక్కోవద్దు. రేపు నీ పిల్లలు లక్షాధికారి కావాలా, అడుక్కునేటట్టు కావాలా తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ పిల్లలు అడుక్కునేటట్టు కావాలనుకుంటే మాత్రం దీనికి ఓటేయద్దు. నీ పిల్లలు లక్షాధికారులు కావాలంటే మాత్రం మన పార్టీ గురించి మనమే మాట్లాడుకోవాలి, మన పార్టీ గురించి మనమే 10 మందికి చెప్పుకోవాలి. నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రతి ఒక్క కుటుంబం 5 సంవత్సరాల్లో లక్షలాధికారి కాకపోతే నన్ను మీరు ఏం చేసినా కూడా నేను రెడీ. ఆ హామీ మీకు ఇస్తున్నాను. నేను రెడీ దేనికైనా 5 సంవత్సరాల్లో ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా మీ ఇంటికి చేరితే మీ ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారి అవుతుంది. ఇక బీసీసీఎం అని అంటున్నాము, ఇన్ని స్కీమ్స్ బాగున్నాయి. అన్ని పార్టీల్లో బీసీలు ఉన్నారు, అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉన్నారు, అన్ని పార్టీల్లో మేధావులు ఉన్నారు. చాలామందికి మాకు పార్టీ అనేది లేదు కదా, అందుకని ఆ పార్టీలో ఊడిగం చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా చాలామంది నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కులానికి ముస్లిం కులం కావచ్చు, ఎస్సీ కులం కావచ్చు, క్రిస్టియన్ కులం కావచ్చు, చంపినా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నా పార్టీ నాకు ఆదేశిస్తుంది, నేను మాట్లాడకూడదు, అందుకని మాట్లాడలేదు అనేసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే. ఎందుకు మణిపూర్లో క్రిస్టియన్ చంపితే ఎవరు మాట్లాడారు? అక్కడ చర్చెస్కి మాత్రం అరటిగళ్ళు మాత్రం పంపిస్తారు, లేదా స్వీట్స్ పంపిస్తారు, తీసుకుంటాం మనం. కనీసం సింపతి చేశాడా? సింపతి అక్కడ చంపటం తప్పు అనేసి ఎవరైనా నాయకుడు చెప్పారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇచ్చే స్వీట్స్ తీసుకుంటాం, బనానా ఇస్తే బనానా, అరటిపళ్ళు తీసుకుంటాం. ఎందుకు నువ్వు మణిపూర్లో చంపితే ఎందుకని నువ్వు కనీసం సింపతి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు? అంటే మా యొక్క రిలీజియన్ అంటే నీకు అంత అసహ్యమా? ముస్లిమ్స్ హర్యానాలో చంపితే కనీసం పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళకు కూడా ఇస్తారు, అరటిపళ్ళలో ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు. దానం తప్పని నేను అంటున్నా. క్రిస్టియానిటీని ఒప్పుకున్నప్పుడు క్రిస్టియన్స్ చంపుతుంటే నువ్వెందుకు ఖాళీ కూర్చున్నావు? ఎందుకు కనీసం మాట్లాడలేదు? ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం కూడా ఆలోచించుకోవాలి. సో అందుకని మిత్రులారా, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని కులాల్లో ఎవరైతే రాజుగారు మనతో పాటు వచ్చారో, బాగుంది, ఈ రాష్ట్రం బాగుండాలి, అప్పుల పాల నుంచి అధిక ధనవంత రాష్ట్రంగా కావాలి, ఒక జపాన్ లాగా కావాలంటే ఈ స్కీములన్నీ కనుక చేయగలిగితే ఒక జపాన్ లాగా తయారవుతుంది, ఒక నంబర్ 1 రాష్ట్రంగా తయారవుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఆదాయం కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి మేధావులు, రాజు లాంటి వారు కానీ, లేకపోతే యాదవ్ గారు కానీ, లేకపోతే చాలామంది మేధావులు అన్ని కులాల వారు ఈ పార్టీలో ఉన్నారు. రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. సుబ్బారావు గారు ఎక్కడ? బ్రాహ్మణ్, ఇక్కడే ఉన్నారు. అన్ని కులాల వారు ఈ పార్టీలో ఉన్నారు. ఒక ఎస్సీ పార్టీ కాదు, ఒక బీసీ పార్టీ కాదు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి నడుం కట్టుకున్న ప్రతి ఒక్క మేధావి కూడా ఈ యొక్క పార్టీలో ఉన్నారు.
10 లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ యొక్క పార్టీలో. ఇప్పటికీ 10 లక్షల మంది, 1 కోటి సభ్యులను చేసుకునే బాధ్యత కూడా ఈ యొక్క 2-3 నెలల్లో చేస్తాం. అందుకని ఒక స్టాంప్ వేయకండి, ఇది ఎస్సీ అతను పెట్టారు కాబట్టి ఇది ఎస్సీ పార్టీ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని లక్షలాదిగా చేయటం కోసం పెట్టిన పార్టీ కాబట్టి అందరి పార్టీ అనే విధంగా మనం నమ్మాలి, మనం చెప్పాలి. సో అందుకని అన్ని పార్టీల్లో ఉన్న మేధావులందరినీ కూడా ఈ యొక్క పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాను. 100కి లక్షల ఓట్లు వచ్చినాయి. 100. ఈ 2 పార్టీలు మాకు నచ్చలేదు, ఈ 3 పార్టీలు మాకు నచ్చలేదని ఏ పార్టీకి కూడా ఓటేయమనేసి చాలా లక్షల మంది ఓటేశారు. ఆ లక్షల మందిని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుండాలని నడుం కట్టే ప్రతి ఒక్క ఎన్జిఓని ఇన్వైట్ చేస్తున్నా, ప్రతి ఒక్క మేధావిని ఇన్వైట్ చేస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇన్వైట్ చేస్తున్నా. ఈ పార్టీలో రండి, ఈ యొక్క రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం. సో ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలి. ఒక్క ఛాన్స్ బీసీ సీఎం అవడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలనేసి సభాముఖంగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. సో ఈ కోరిక, మన కోరిక తీరుస్తారనేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్, జై భీమ్, జై భీమ్, జై పూలే, జై పూలే, జై మీమ్, జై మీమ్, జై భారత్, జై భారత్, జై బహుజన, జై జై ఆల్ తెలుగు ప్రజా పార్టీ, జై జై ఆల్ తెలుగు ప్రజా పార్టీ. వస్తుంది వస్తుంది ఆల్ తెలుగు ప్రజా పార్టీ. బీసీసీఎం చూస్తాము, బీసీసీఎం చూస్తాము. బీసీఐ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. బీసీ ఆధ్వర్యంలోనే ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని మేము నమ్ముతున్నాము, మనందరూ నమ్ముదాము. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.